కుటుంబం కోసం ఎడారి దేశంలో నిద్రాహారాలు మాని కష్టపడ్డాడు. భార్యాబిడ్డలను చూసుకోవాలని ఎంతో ప్రేమతో ఊరిలో అడుగుపెట్టాడు. పిల్లలకు కావాల్సిన బట్టలు, బూట్లు అన్నీ కొనుక్కొచ్చాడు. భార్య కూడా భర్త రాక కోసం అంతే ఆతృతగా ఎదురుచూస్తుంది. ఎప్పుడెప్పుడు వస్తాడా అని కాచుకొని కూర్చుంది. భర్త ఇంటికొచ్చిన దగ్గర నుంచి మందు విందులకు కొదవలేదు. ఎంతో ప్రేమగా అడిగినవన్నీ వండి వడ్డించింది. కానీ అనుకోకుండా దుబాయ్ నుంచి వచ్చిన 3 రోజులకే మేడపై నుంచి అతడు కింద పడ్డాడు. చిన్న దెబ్బలే తగిలినా 2 రోజులకే అనుమానాస్పద స్థితిలో కన్ను మూశాడు. అసలు ఆ రోజు మేడపై ఏం జరిగింది? స్వల్ప గాయాలకే రాయిలా ఉన్న మనిషి ఎలా చనిపోయాడు? ఎన్నో రోజుల తర్వాత దుబాయ్ నుంచి వస్తున్న భర్తను సంతోషపెట్టేందుకు ప్రతిరోజు ఆయనకు మందు తాగేందుకు కంపెనీ ఇవ్వటం కోసం ఏకంగా ఓ యువకుడినే డబ్బులిచ్చి మరీ పెట్టుకుంది. మొగుడు అడిగినా అడగకపోయినా ప్రతిరోజు ఆయన్ను మద్యంలో ముంచెత్తాలని, దానికి ఎన్ని డబ్బులు కావాలన్నా తాను ఇస్తానంటే నిజంగా ఆ భర్తపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో అనుకున్నారు. కానీ మద్యం మత్తులో ఆ భర్త మేడపై నుంచి కింద పడినప్పుడైనా ఆ కుటుంబ సభ్యులు అనుమానించలేదు. చిన్న చిన్న దెబ్బలే కదా అని స్వయంగా నర్సైన భార్య చేతిలోనే ఆ భర్త ప్రాణాలు పెట్టారు. ఒకసారి చావు నుంచి తప్పించుకున్నా ఈసారి మాత్రం తప్పించుకోలేకపోయాడు. వైద్యం చేస్తున్నట్లు నటించి ఏకంగా భర్త నరాల్లోకి సెలైన్ ద్వారా టాయిలెట్ క్లీనర్ ఎక్కించి మరీ హతమార్చింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్కల్కు చెందిన ప్రశాంత్ కు వెల్మల్ కు చెందిన సంధ్యతో 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇక్కడే ఉంటే వచ్చే సంపాదనతో కుటుంబాన్ని పోషించటం కష్టమవుతుందని భావించిన ప్రశాంత్ ఉపాధి వెతుక్కుంటూ 2 ఏళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. ఆ సమయంలో భార్య సంధ్య నిజామాబాద్ కు చెందిన అనిల్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అలాగే భర్త స్నేహితుడు మరొకరితోనూ సన్నిహితంగా ఉంటుంది. ఈ క్రమంలో భర్త దుబాయ్ నుంచి తిరిగి వస్తున్నాడని, మళ్లీ వెళ్తాడో లేదో తెలియదని సంధ్యతో పాటు ఆమె ప్రియుడు భావించారు. ఒకవేళ ఇక్కడే ఉండిపోతే తమ బండారం బయటపడుతుందని భయపడ్డారు. అందుకే అతన్ని వచ్చిన వెంటనే అంతమొందించాలని పక్కాగా పథకం వేసుకున్నారు. భర్తను చంపేందుకు ప్రియుడితో పాటు అదే గ్రామానికి చెందిన వెంకటసాయి సహకారం తీసుకుంది సంధ్య. అంతకుముందు నర్సుగా పనిచేసిన అనుభవం ఉండటంతో విషం కలిపిన ఇంజెక్షన్ భర్తకు చేసి చంపేద్దామని తొలుత అనుకున్నారు. అలా చేస్తే అందరికీ అనుమానం వస్తుందని భావించి బాగా మద్యం తాగించి డాబాపై నుంచి తోసేసి ప్రమాదవశాత్తు చనిపోయాడని అందరినీ నమ్మించాలని అనుకున్నారు. అందులో భాగంగానే దుబాయ్ నుంచి భర్త ఇంటికి తిరిగి వచ్చిన 2 రోజులకే వెంకటసాయితో కలిసి డాబాపై మద్యం తాగించింది. మత్తులో ఉన్న ప్రశాంత్ ను కొట్టి కింద పడేశాడు. స్వల్ప గాయాలతో బయటపడిన భర్తను ఎవరికీ తెలియకుండా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంట్లో టాయిలెట్ క్లీనర్ ను నరాల్లోకి ఎక్కించి చంపేశారు. డాబాపై నుంచి పడటం వల్లే చనిపోయాడంటూ అందరినీ నమ్మించారు. చేసే పిల్లను మాకు తెలియదు బిడ్డే, నాకు అసలుకే తెలియదు. లోకంలో ఏమున్నది బిడ్డే, నేను ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని నాకు ఏమున్నది మీరే చెప్పుండ్రి. నేను వాళ్ళని చూసుకొని బతకాలా? వాళ్ళకు లైఫ్ లాంగ్ వాళ్ళకి వెళ్ళిడద్దు, పానం అంతకు పానం తీయాల అంతే. వీళ్ళది మొత్తం 6 months నుంచి ప్లానింగ్ ఉంది. వీళ్ళది ఒక అతన్ని పెట్టుకుంది ఇక్కడ. ఎంతైతే అంతా మీరు అతనికి తాయిపిచ్చి ఏం చేయండి, బంగ్లా మీద బండ పెట్టండి. ఆఫ్టర్ దట్ ఏం చేసారు, పైకి తీసుకెళ్ళారు. అక్కడనే తాగిరు. ఫస్ట్ కొట్టిరు సంధ్య బండి, ఇద్దరు కలిసి ఫుల్ కొట్టిరు. ఆఫ్టర్ దట్ పైకి వెళ్ళి నూకేసారు. మళ్ళీ ఏం తెలియనట్టు హాస్పిటల్కి తీసుకునే లేరు. వచ్చిన తర్వాత ఏమైంది, మళ్ళీ ఇంకొక అతను వచ్చి మొత్తం గుద్దిరు, గోడ గుద్దిరా. ఆఫ్టర్ దట్ ఏం చేసారు, మన హార్పిక్ సమ్టమ్ టాబ్లెట్స్, మత్తు టాబ్లెట్స్ ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఇంజెక్ట్ చేసారు సార్ బాడీలో. ఇదంతా ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేసారు సార్ మా అమ్మని.
డాబాపై నుంచి పడిపోయిన తర్వాత ఎవ్వరికీ చెప్పకుండా ఆస్పత్రికి తీసుకువెళ్లడం, స్వల్ప గాయాలకే చనిపోవడంతో అనుమానం వచ్చిన ప్రశాంత్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో అసలు నిజం బయటపడింది. తామే ప్రశాంత్ను చంపినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. మృతుడు గత 2 సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉంటుండు, పని నిమిత్తం వెళ్ళిండు. అతను ఈ మధ్యలోనే లాస్ట్ మంత్ 29కు ఇంటికి తిరిగి రావడం జరిగింది. అయితే మృతుడు దుబాయ్లో ఉన్న కాలంలో మృతుడిని భార్య నిజామాబాద్ పట్టణానికి చెందిన ఒక వ్యక్తితో కొంత రిలేషన్లో ఉంది. ఆ రిలేషన్ అనేది మృతుడు తిరిగి వచ్చిన తర్వాత కంటిన్యూ కాకపోవచ్చని, తర్వాత అతనికి తెలుస్తుందేమో అనే భయంతో అతను వస్తున్నాడని తెలిసే అతను చంపుదామనే ఉద్దేశం అనేది మృతుని భార్యకు ఉంది. మృతుని భార్య గతంలో నర్సుగా హాస్పిటల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి చంపుదామనే ఒక పథకాన్ని వాళ్ళు రచించుకోరు. అయితే అనుకోకుండా ఒకరోజు డాబా పైన మద్యం తాగుతూ ఉండగా దాని మేకలు కూడా తోసి చంపచ్చు అని అనుకొని ఒకరోజు డాబా మేకలు తోసేపించింది. కానీ అతను చిన్న చిన్న గాయాలతో బయటపడి చనిపోలేదు. తెల్లారి చనిపోలేదని చెప్పేసి మళ్ళీ తెల్లారి ఇంట్లోనే మొదట మత్తుమందు ఇచ్చింది. తర్వాత ఆ ఇంట్లోనే ఉండే టాయిలెట్ క్లీనర్ను కూడా ఇంజెక్షన్ ద్వారా భర్తకి ఎక్కించేసి చనిపోయేలాగా చేసింది. భార్యా బిడ్డలను బాగా చూసుకోవాలని దేశం కాని దేశం వెళ్లి భర్త కష్టపడుతుంటే వివాహేతర సంబంధాల మోజులో ఏకంగా భర్తనే చంపడానికి ఆ భార్య పథకం వేసింది. నర్సుగా ఉన్న అనుభవాన్ని భర్తను బతికించుకోవడానికి ఉపయోగించకుండా అతన్ని దారుణంగా టాయిలెట్ క్లీనర్తో చంపడానికి ఉపయోగించింది.